హైపర్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ మరియు పరిశ్రమల మంత్రి నారా లోకేష్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి నియోజకవర్గం పరిధిలోని సీఎం సహాయ నిధికి సేకరించిన 38,32,441 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని వరద బాధితులకు సేవలు అందించేందుకు వెళ్లిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నియోజకవర్గంలోని పరిస్థితులను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేను ఆదేశించి పలు సూచనలు అందజేశారు. విజయవాడ నగరంలో వరద ముంపుకు గురైన 43వ డివిజన్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆ ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలను అందజేసిన విధంగా కృషి చేస్తామని ఆయన స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
డిన్నర్ బిస్కెట్స్ వాటర్ డిన్నర్ ఏ రైస్ అయితే అది పంపించే ఒకసారి కల్లేజీ నుంచి వెళ్తే మీకు కొద్దిగా ముందు నుంచి వెళ్ళకండి ఇటు చిన్న స్ట్రైట్ అన్నగంట దాటాక నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు. ఈ రోజు నుంచి ఒక వారమైనా 10 రోజులైనా ఇక్కడే ఉండి పరిస్థితులన్నీ తగ్గదిన తర్వాత వెళ్లేదానికి మేము నిర్ణయించుకున్నాం. అలాగే వస్తుంటే విపరీతమైనటువంటి నీళ్లు ఉన్నాయి. నీళ్లు కూడా ఇంకా కూడా రేపు 2 రోజులు పడుతుంది ఖచ్చితంగా. రేపు మార్నింగ్ మోటార్లు పెట్టి నీళ్ళన్నీ కూడా బయటికి తోడడం జరుగుతుంది. అలాగే ఇన్యూమరేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే ఇబ్బంది పడతారో, ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుంచి నీళ్లు వచ్చాయో అవన్నీ కూడా ఇన్యూమరేషన్ చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి చేస్తాం. ఈ రోజు ఎక్కడ కూడా వాటర్ కానీ అలాగే అన్నం కానీ సఫిషియెంట్ గా ఈరోజు మా ఎంపీ గారు బ్రహ్మాండంగా ఈరోజు జరుపుతున్నారు. కోడిగుడ్లు కానీ బిస్కెట్స్ కానీ అన్ని కూడా ఇస్తున్నారు. రేపు మార్నింగ్ కూడా మేము కూడా గూడూరు నుంచి దుప్పట్లు తీసుకొచ్చాను, అది కూడా ఇక్కడ పంచడం జరుగుతుంది. అలాగే అవసరమైతే కూరగాయలు అవసరమైనా కానీ మేమే సొంతంగా నేనే కొని ఇక్కడ వీలైనంత వరకు పనిచేయటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తూ, ఎక్కడ ఏ చిన్న విషయం ఉన్నా దయచేసి మీడియా వారు, పత్రికల వారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ కొత్త కాబట్టి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ గణేష్ గారు అనేస్తున్నారు, ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు తాము శాయశక్తుల సహాయం అందజేసేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే 38 లక్షల రూపాయల విరాళాలు సేకరించి రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయడం జరిగిందని, ఇంకా కూడా నియోజకవర్గంలో విరాళాలు సేకరించినందుకు చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. విజయవాడ నగరం 43వ డివిజన్లోని స్లమ్ ఏరియాలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతోటి 5 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన దుప్పట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలోని విజయవాడ 43వ డివిజన్ పరిధిలోని వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్పందించి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. ఆటో రా పక్కన ఎవరు ట్రైన్ పెట్టేస్తాం కొద్దిగా సార్ సార్ కొద్ది సైడ్ మన కిషన్
మా కొద్దిగా సైడ్కి రండి అందరం. ఓకే అటు వస్తారు మీ ఇంటి దగ్గర ఓకే సార్. అబ్బాయికి రెండంటే ఇవ్వు, రెండు ఫ్యామిలీలు. మా మీరు ఆ సైడ్ వెళ్ళండి. బాబా సార్ సార్ ఓకే. చెప్పండి, నీళ్ళు ఎంత కొంచెం చెప్పండి. వాషింగ్ మిషన్ అన్ని పాడైనవి చెప్పండి, రాసుకుంటారు. మోటార్ కూడా పాడైంది. వాళ్ళందరికీ ఇవ్వండి. మా సైడ్ రమ్మని. ఓకే పైపులు క్లీన్ చేస్తాను. తిరుపతి జిల్లా ఇంట్లోనే ముగ్గురు ఉంటారు, ముగ్గురు ఫ్యామిలీలు ఉంటారు. మా అమ్మ కూడా నాకు ఇచ్చేస్తారు మా ఉండండి. మా మీరు చూసుకోండి మా ఎవరైనా పిలవాల్సింది. మా పెద్ద కొద్ది వెనకరా తల్లి. అన్ని రాసుకుంటారు. ఓకే సార్. ఈ ఎమ్మెల్యే గారు ఇస్తారు ప్రత్యేకంగా, గవర్నమెంట్ మళ్ళీ వస్తాయి. ఈ ఎమ్మెల్యే గారు
చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ 43వ డివిజన్లో స్లమ్లో మనందరూ కూడా అప్పట్లో సొంతంగా తీసుకొచ్చి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు రామన్న, ప్రసన్న లక్ష్మి, అలాగే రామకృష్ణ గారు, అలాగే భాను గారు, అలాగే మా మహిళా నాయకురాళ్ళు అందరూ జ్యోతి, అపర్ణ, కొనికి కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇలా 5 లక్షల రూపాయలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అట్లాగే రేపు కూడా మా నాయకులు దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళకి ఏమన్నా రేపు ట్రబుల్స్ కానివ్వండి, లేకపోతే దోమలు పోయేదానికి కాయిల్స్ కానివ్వండి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నేను నా సతీమణి ఇద్దరు వచ్చి ఇక్కడ పంచుతాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారికి 34 లక్షల చెక్కును కూడా 38 లక్షల చెక్కును కూడా బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా గూడూరు నుంచి తీసుకొచ్చి మాకు తోచినంత వరకు రేపు మాకు జరిగిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర కూడా రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మాకు తోచినంత వరకు ఆ భగవంతుడు చిన్న ప్రకారం మేము అందరికి కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సహాయం చేస్తున్నాము. మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఏం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు అందించినటువంటి విద్య మరియు క్రమశిక్షణతో మేమందరం ప్రయోజకులమై 10 మందికి సాయపడే స్థాయికి ఎదిగామని మహాత్మా గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల 1986-87 పూర్వ విద్యార్థుల అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 1986-87 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 1986-87 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి పూర్వ విద్యార్థులు వారి జ్ఞాపకాలను, అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించి పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము ఈ పాఠశాలలో చదివామని, ఆనాడు మాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఎంతో క్రమశిక్షణ నేర్పించాలని, చదువుతో పాటుగా క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి అవసరమని విద్యార్థులకు సూచించారు. ఈ పాఠశాలలో 1986-87 విద్యా సంవత్సరంలో చదువుకున్నామని, ఇక్కడ చదువుకున్న వారందరూ దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, అయితే నేడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ద్వారా తమ అందరం కలిసేందుకు అవకాశం కలగటం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు భావోద్వేగంతో వారి అభిప్రాయాలను తెలిపారు. ఇచ్చండి సార్, రెడీ చూడండి. కూడా లోపల చేస్తాం లేదా కూడా ఓకే సార్. ఓకే సార్, ఓకే మేడం చూడండి. హరి రా హరి చిన్న వెనక్కి నుంచి అందరూ పడేటట్టు ఒక వెనక్కి యూపీ స్కూల్ టీచర్లకు అంటే మా టీచర్లు అప్పుడు వేరే వాళ్ళు శంకర్ అయ్యారు, నాగేశ్వర అయ్యారు, వాళ్ళందరూ ఇప్పుడు ఈ స్కూల్ టీచర్స్ కాబట్టి వారికి ధన్యవాదాలు. ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ మా ఆశీర్వాదాలు. ఎందుకోసం అంటే ఈ స్కూళ్ళు అప్పట్లో ఉన్నటువంటి స్కూళ్ళలో 1-2 స్కూళ్ళు ఆ స్కూల్లో అప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం ఉండేది లేదమ్మా. ఈ స్కూల్లోనే చదువుకోవాలా. ఇక్కడ ఉన్నారు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకొని ఇక్కడ రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. బాబు చెప్పినట్టు ఆయన మంచి వ్యాపారాలు చేస్తుంటాడు. అందరూ చదువుకుంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉండరు. ఆ విధంగా మేము చదువుకున్నా అంత ఎంతో చదువుకున్నా ఆగిపోయి గుడిలో మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటా కానీ చదువు రావాలా. ఆ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీరు బాగా చదువుకోవాలా. చదువుకుంటేనే మనం ఎదురు మనుషులతో ఎలా ఉంటామో అనేది తెలుసుకోగలుగుతాము. బాగా చదువుకోండి. ఈ స్కూల్ సార్ మమ్మల్ని ఎస్ఎండి స్కూల్కి మాకు కామెంట్స్ ఉండేవి, మమ్మల్ని గుంటబడి అంటుంటే మేము వాళ్ళతో తగులుకుపోతున్నది. అసలు ఆ ఫీలింగ్స్ అంటే చిన్న
రాజకీయం అనేది మాకు వచ్చిందంటే ఈ స్కూల్లో నుంచే సార్. అప్పట్లో నాకైతే అప్పుడు పునాది పడింది. ఇక్కడ ఎలక్షన్స్ జరిగేది ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ పెట్టి వాటికి సంబంధించినటువంటి సీఎం అని సిపిఎల్ అవి లేదమ్మా, సీఎం అని కార్యక్రమం జరిగేది. ఆ రోజు దాంట్లో ఆటలు దానికి ఎలక్షన్ ఆయనే అనేది. ఇక్కడ నుంచి మాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. అయితే నాకైతే ఈ స్కూల్ నుంచాను ఈ రోజుకి దాన్ని కొనసాగిస్తూ పోతా ఉన్నాము. అంటే పైకి ఎదగలేకపోయినా ఏదో ఒక స్థాయిలో ఆ ఇంట్రెస్ట్తోనే ముందుకు పోతాను. దానికి గుర్తయితే ఈ స్కూలే మేడం. నేను పిల్లలే చేస్తున్నాను. ఈ అవకాశాన్ని చెప్పి ధన్యవాదాలు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మన వంతుగా సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గూడూరు సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణంలో సాయి సత్సంగ నిలయం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి వారి వంతుగా సహాయం అందించాలని కోరారు. వ్యాపారస్తులు మరియు ప్రజలు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దీనస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు తీసుకుంటుందని, అయితే మన వంతు సహాయంగా కూడా అందించాలని ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. విరాళాల రూపంలో వచ్చినటువంటి సరుకులు, ఆర్థిక సహాయాన్ని విజయవాడకు వెళ్లి అవసరమైన వారికి అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్వామిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, శ్రీధరు, కిషోర్ రెడ్డి, జయ, వంశీ తదితరులు పాల్గొన్నారు. మరి శ్రమ రూపేణ వస్తువుల రూపేణ అందిస్తారని దయచేసి వ్యాపారస్తులు కాస్త త్వరగా నాలుగు లోకల్ మీరు ఇచ్చేటువంటి మన గూడూరు ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా ఇవాళ సంప్రదించి దాదాపుగా పోయిన వారం మనం వెళ్ళినప్పుడు మోకాటి నీటి లోతులో ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రత్యేకించి అజిత్ సింగ్ నగర్ అనేటటువంటి ప్రాంతంలో దాన్ని దాటుకుని ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో అనేక మంది వృద్ధులు ఊపిరాడక కాలం చేసిన సందర్భాలు కూడా చెప్పారు. ఈ మోకాటి నోట్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు బయటకు రాలేక, ఒక్కొక్కళ్ళు మంచి బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఆహారానికి బయటకు రాలేని పరిస్థితి, ఎవరికి అక్కడ అందని పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత అక్కడ ఇంచుమించుగా 300-400 పైన హ్యాండిక్యాప్డ్ కూడా కొంతమంది రిహాబిలిటేషన్ వాళ్ళు దివ్యాంగులు ఉండటం వల్ల వారిని కూడా దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ మరియు సమర్శక సేవా ఫౌండేషన్ వారిని కూడా సంప్రదించి అందరం కూడా కూడబలుకొని ఇప్పటికే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా, చాలా అద్భుతంగా, చాలా విశేషంగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఉన్నటువంటి అందరినీ కూడా పూర్తిగా సమీకరించుకొని ఆ బియ్యాన్ని అంతా కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి చేర్చడం అనేటటువంటి ఒక విశిష్టతని ఇవాళ చేస్తూ, మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు మాత్రం కొంత వారికి అందించలేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమకూర్చాలనేటటువంటి లక్ష్యంతో ఈ గోధుమ పిండి, అలాగే కందులు, చక్కెర ఇటువంటివన్నింటినీ కూడా సేకరించి దాంట్లో పాటుగా ఇంకా కొంచెం మిరప్పొడి, పసుపు, అలాగే ఉప్పు, వేరుశెనగ, ఆయిల్, సోపులు ఇటువంటివన్నింటినీ కూడా ఇంచుమించుగా ఒక్కొక్క కిట్టు ఒక 1100 నుంచి 1200 పాటు ఉంటుంది. మొత్తంగా 1000 కిట్లను మనం సమకూరుస్తున్నాం. అయితే ఇది ఒక్కరి చేత అయ్యే పని కాదు, అందరూ కలిస్తే కానీ మనం గట్టిగా దీన్ని చేయలేమనేటటువంటి సంకల్పంలో మేము చూసుకుంటాం, మేము కూడా ఉంటాం, అందరం కలుద్దాం, ఏం పర్వాలా దీన్ని మనం సక్సెస్ చేద్దాం, గూడూరు అంటే ఏందో చూపిద్దాం అని చెప్పి మా చెంచురామయ్య గారు, చంద్రన్న గారు, శ్రీధర్ గారు, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులంతా కూడా
విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ కర్మాగారం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గూడూరు శాఖ నాయకులు చంద్రయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ఏఐటీయూసీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గూడూరు శాఖ నాయకుడు చంద్రయ్య మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో అనేక మంది ఆంధ్రుల బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు పావులు కదిపిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీజేపీ ఎన్డీఏ నాయకత్వానున్న మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతున్నది. అయినా కూడా గతంలో ఏ విధానాలు అనుసరించారో అదే విధానాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని నిలువన తగినన్ని అంబానీ అదానీలకు కట్టబెట్టేదానికి లేదా ఎలక్షన్లో వాళ్ళకి సహాయపడ్డ మిత్రులకు కట్టబెట్టేదానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఈనాటికి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన మౌలిక వస్తువులు కానీ దానికి చెల్లించాల్సిన అప్పులు కానీ చెల్లించకుండా ఇప్పటికే 1200 రోజులకు పైగానే కార్మికులు పోరాడుతున్నారు అఖిలపక్ష కమిటీతో. కానీ మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కనీసం నయా పైసా కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతుంది. గత సంవత్సరం రోజుకు ఆ సంవత్సరాంతానికి 10 కోట్ల నష్టం వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈనాడు రోజుకి 15 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కార్మిక వ్యతిరేక వైఖరి అనుభవిస్తున్నాయో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విధంగా దానికి కావలసిన బొగ్గు కానీ ఇతరత్ర ముడుగు సరుకులు కానీ ఇవ్వకుండా రోజు ఇప్పుడు ఆ మూతపడే ఆ బ్లాస్ట్ పద్ధతులు కూడా మూతపడే అవకాశం దగ్గరకు వచ్చింది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ప్రజా సంఘాలు సిపిఐ ఏఐటియుసి అందరూ కూడా పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు మేము నిరసన జరిపి అవసరమైతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేపట్టడానికి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న కుమ్మర వీధి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమ్మర వీధి ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని మండపంలో కొలువు తీర్చి వేద పండితుల ఆధ్వర్యంలో నిత్య నైవేద్యాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. जय बोलो गणेश महाराज के जय।
సైదాపురం మండలంలోని గంగాదేవిపల్లి గ్రామంలోని హరిజనవాడ నందు భర్త మహేంద్ర చేతిలో 29 సంవత్సరాల వయసు కలిగిన భార్య లావణ్య దారుణంగా హత్యకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సైదాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని గంగాదేవిపల్లి గ్రామంలోని హరిజనవాడ నందు భర్త చేతిలో భార్య దారుణంగా హత్యకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గంగాదేవిపల్లి హరిజనవాడలో చింతలపూడి లావణ్య, చింతలపూడి మహేంద్ర అనే ఇద్దరు దంపతులు కాలనీలోని నివసిస్తున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబ విభేదాలు తలెత్తటం, రాత్రి సుమారు 2 గంటల సమయంలో భర్త సూరి కత్తితో భార్య లావణ్య గొంతు కోసి హత్య చేసినట్లుగా నిందితుడు మహేంద్ర ఒప్పుకున్నట్లు రాపూరు సిఏ విజయకృష్ణ తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం హత్య చేసిన భర్త మహేంద్ర పోలీసుల అదుపులో ఉన్నాడని, సమగ్ర విచారణ అనంతరం నిందితుడు మహేంద్రను కోర్టులో హాజరుపరుస్తామని సిఐ తెలిపారు. వీడియో తింటా ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో సైదాపురం మండలం గంగదేవిపల్లి హరిజనవాడలో చింతపూడి లావణ్య అనే వివాహితను ఆమె భర్త చింతపూడి మహేంద్ర అనే అతను చాకుతో గొంతు కోసి చంపినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే తెల్లవారుజామున మేము సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ విచారించగా చింతలపూడి మహేంద్ర అనే అతను అతని భార్యతో గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. ఈ మనస్పర్ధల్ని దృష్టిలో పెట్టుకొని తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోనే ఉన్నటువంటి సూరకత్తితో తన భార్యని పీక మీద కోసి చంపినట్లు మాకు సమాచారం. దీని మీద సైదాపురం పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి లావణ్య యొక్క తల్లిగారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతము అతని నిందితుడైనటువంటి మహేంద్ర మా అదుపులోనే ఉన్నాడు. అతన్ని విచారించి తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసి హైపర్ న్యూస్.